ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము అందరం కలిసి సమాజంగా చదువుకుందాం. Blessed be the God and Father of our Lord Jesus Christ, who hath blessed us with all spiritual blessings in heavenly places in Christ. తెలుగు చదువుదాం ఒకసారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. పరిశుద్ధమైన తండ్రి, ఈ సాయంకాల సమయమందు మేము నీ వాక్య భాగమును ధ్యానించుచుండగా నీ ఆత్మతో మాకు నడిపించుము. నీవు ఏమి చెప్పి ఉన్నావో ఆనాడు ఎఫెసస్ సంఘముకు, నేడు అదే విషయంలో మాకు మా జ్ఞానముకు అర్థమవులాగున, మా తరమునకు సరిపోవులాగున నీవు దాన్ని విశదీకరించి మాట్లాడమని అపోస్తలుడైన పౌలుకి దేవుని ఆత్మ ద్వారా ఇచ్చిన జ్ఞానముతో ఆయన చెప్పిన మాటలు నాలాంటి పామరుడు నేడు ఆ మాటలు చెప్పుచుండగా నీ జ్ఞానముతో నేను చెప్పులాగున అట్టి జ్ఞానమే వినుచున్న వీరందరికీ గ్రహింపు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ బి సీటెడ్. కూర్చోండి దయచేసి. Blessed be the God the Father of our Lord Jesus Christ, who hath blessed us with all spiritual blessings. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన అనగా తండ్రి క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. నేడు నీవు దేవుని ఆశీర్వాదం గురించి వెతుకుచున్నావా? దేవుడు నీకు ఒక స్కోప్లో, ఒక కోణములో ఆయన ఆశీర్వాదం గురించి నిరీక్షణలతో కలిగి ఉన్నావా? దేవుడు చెప్పుచున్న మాట విను. ప్రతి ఆశీర్వాదము క్రీస్తు యందు ఆయన తండ్రి అయిన దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. క్రీస్తు యేసు ద్వారా అట్టి ఆశీర్వాదములన్నీ నీ నిమిత్తమై పరలోకమందు క్రీస్తు యేసు వలన అనుగ్రహించబడుచున్నది. ఆశీర్వాదములు, ఆత్మీయ ఆశీర్వాదములు అని అంటున్నాడు. ఆత్మీయ ఆశీర్వాదములు అనగా ఆత్మతో కూడినవి, ఆత్మయందలి జరిగిన ఆశీర్వాదములు. ఆత్మీయ ఆశీర్వాదముల వలన క్రైస్తవులను మనము అనుకుంటాం అది ఒక డిఫరెంట్ సెగ్మెంట్, అది వేరే విభాగము. ఆత్మీయత వేరు, భౌతికమైన ఆశీర్వాదం వేరు. ఇవే అవి అవే అని అనుకుంటాం. దేవుడు ఇక్కడ ఈ లోకంలో ఉన్న నీకు నాకు, నాడు ఎఫెసీలో ఉన్న భక్తులకు ఆత్మీయ ఆశీర్వాదం గురించి చెప్పి భౌతికమైన ఆశీర్వాదములు కలగకుండా ఉంటే, కేవలము ఆత్మ సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదం పరలోకమందున్నవి, పరలోకకు సంబంధమైనవి పరలోకానికి పనికొచ్చేవైతే, మరి భౌతికమైన ఆశీర్వాదములు గురించి ఏమీ చెప్పట్లేదే అని అనుకోవచ్చు. ఆశీర్వాదములు గురించి దేవుడు చెబుతూ దానిలో 3 విషయాలను మనం కనుగొనగలము. ఫస్ట్ ఏమో, మొట్టమొదటిది ది క్వాంటిటీ, వాటి యొక్క పరిమాణము. ఆశీర్వాదం యొక్క పరిమాణము అనగా ఎన్ని ఆశీర్వాదములు వస్తున్నాయి నీకు. ఆయన అంటున్నాడు అన్ని ఆశీర్వాదములు, ప్రతి ఆశీర్వాదము, ఆత్మీయ ఆశీర్వాదములు అన్నీ పరలోకం నందున్న క్రీస్తు యేసు వలన తండ్రి మనకు అనుగ్రహించినందుకు మనము స్తుతించవలసి ఉన్నది. అనగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశీర్వాదము పొందుచున్న నీవు దేవుని స్తుతించే మనసు, దేవుని స్తుతించే ప్రాధాన్యత నీవు కలిగి ఉండాలి. ఆయన ఇచ్చుచున్నవి తీసుకుంటాము, తీసుకుని దాన్ని అనుభవిస్తూ ఉంటాము. ఒక్కసారి మాత్రమే సాక్ష్యం చెప్పేస్తాం, ఒకసారి మాత్రమే దేవునికి స్తోత్రం చెప్తాము. కానీ ఆయన నామము స్తుతింపబడును గాక అంటే ప్రతి ఆశీర్వాదము ఆయన నీకు క్రీస్తు యేసునందు కలిగింపజేసి ఆత్మీయ ఆశీర్వాదములు నీకు క్రీస్తు యేసునందు అనుగ్రహించున్నాడు. అందుకోసము తండ్రికి మనం స్తుతించవలసి ఉన్నది.
సో మనము స్తుతి ఆరాధన నేడు సంఘములలో ఎప్పుడైతే సంఘంలో కూడుకుంటామో అప్పుడే చేస్తాం. ప్రతి విశ్వాసి తన క్వైట్ టైంలో అనగా తన ఏకముగా దేవునితో గడుపు సమయమందు ఆయన స్తుతించవలసి ఉన్నది. ప్రతి విశ్వాసి దేవుని స్తుతించవలసి ఉన్నది. ఎందుకనగా ప్రతి ఆశీర్వాదము ప్రతి ఆశీర్వాదం దాని పరిమాణం ఎంత? అన్ని ఆశీర్వాదములు, సమస్త ఆశీర్వాదములు అన్నీ. రెండోది ది క్వాలిటీ. ఎటువంటి ఆశీర్వాదములు ఇవి? దే ఆర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, అనగా ఆత్మీయ ఆశీర్వాదములు. మొట్టమొదటిది దాని పరిమాణము, అనగా ఎంత ఆశీర్వాదము అనేది, అన్నీ అని చెప్పబడి ఉన్నది. రెండవది దాని యొక్క క్వాలిటీ, అనగా దాని యొక్క స్వభావం. ఎటువంటి ఆశీర్వాదము అని అర్థం, అనగా ఆత్మీయ ఆశీర్వాదములు. అన్ని ఆత్మీయ ఆశీర్వాదములు ఎక్కడ ఉన్నాయి? అవన్నీ ది లొకాలిటీ, వావి ఉన్న స్థలము పరలోకమందు, హెవెన్లీస్, ఇన్ ది హెవెన్లీస్, పరలోకమందు అని రాయబడినది. ఇంగ్లీష్ భాషలో హెవెన్లీ ప్లేసెస్ అన్న ఒక వర్జన్లో ఉంటుంది. ప్లేసెస్ అనేది ఐటల్స్ అంటే కొంచెం వంక చేసి పెడతారు. అది ఎందుకు పెడతారంటే మనుషులకు గ్రహించడానికి ఆ యొక్క పదముని ఒరిజినల్ గ్రీక్ భాషలో అది లేనప్పటికీ ఆంగ్లం భాషను చదువుతున్నప్పుడు అది అర్థమవ్వాలని ఆ యొక్క పదంని పెడతారు. కానీ నిజంగా ప్లేసెస్ అనే వర్డ్ లేదు. స్థలములు అని రాయబడ్డదేమో మీ తెలుగులో, అలా కూడా లేదు. పరలోకమందు అవి ఉంచబడి ఉన్నవి. ఒకటేమో సమస్త ఆశీర్వాదములు. ఎటువంటివి అంటే ఆత్మీయ ఆశీర్వాదములు అయి ఉన్నవి. అవి ఎక్కడ నీకోసము అవి ఇవ్వబడ్డాయంటే పరలోకమందు. సో పరలోకమందున్న ఆ ఆత్మీయ ఆశీర్వాదములన్నీ నీకు రావాలంటే మాధ్యమము నీకు ఒక అవసరమై ఉన్నది. నీకు అట్టి ఆశీర్వాదములన్నీ అనుగ్రహించబడాలంటే నీకు ఒక ఛానల్, ఒక మాధ్యమం అవసరమై ఉన్నది. ఆ మాధ్యమమే క్రీస్తు. క్రీస్తు అంటే యేసు ప్రభు కాదు. యేసు అనేది ఆయన పేరు, ఆయన నామము, యేసు స్వయముగా. యేసు చేసిన కార్యములు దేవుని ఆత్మయందుల అభిషక్తుడై ఆయన చేయవలసిన కార్యములు బట్టి మనకి ఇవి అనుగ్రహించబడింది. క్రీస్తు అనగా అభిషేకమై ఉన్నది. క్రీస్తు యేసు యందలి అనగా యేసు చేసిన కార్యములు బట్టి, ఆయన అభిషేకములో ఆయన ఏ కార్యములు చేసి ఉన్నాడో ఆ కార్యముల ద్వారా ఈ ఆశీర్వాదములన్నీ మనకి లభించును. ఇప్పుడు మనము భౌతిక ఆశీర్వాదములు మరియు ఆత్మీయ ఆశీర్వాదం గురించి కొంచెం ముందుకెళ్తే తెలుసుకుంటాం. ఫస్ట్ మనము ఈ ఆశీర్వాదములు ఎఫెసీ పత్రికలో ఏమేమి ఆశీర్వాదములు మనకు కలవో కొంచెం చూద్దాం. ఇప్పుడు మనము చదివేది, నేర్చుకునేది 1వ అధ్యాయం అయినప్పటికీ ఎఫెసీ గ్రంథం 6 అధ్యాయములలో ఈ ఆశీర్వాదములు, వాట్ బ్లెస్సింగ్స్ వి సీ, ఏమేమి ఆశీర్వాదములు ఎఫెసీ గ్రంథంలో ఉన్నాయో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిది ది స్పియర్ ఆఫ్ ఆ స్పిరిచువల్ బ్లెస్సింగ్. మన ఆత్మీయ ఆశీర్వాదముల ఆవరణ లేదా పరిధి. ద స్పియర్ ఆఫ్ ఆ స్పిరిచువల్ బ్లెస్సింగ్ అనగా మన ఆత్మీయ ఆశీర్వాదం యొక్క పరిధి లేక ఆవరణం. ఒకసారి ఎఫెసీ గ్రంథము 1వ అధ్యాయంలో 3వ వచనం మరొకసారి చదువుదాం. ఎక్కడ దాని పరిధి, దాని యొక్క ఆవరణం ఎక్కడ అది కలిగి ఉన్నది అనగా ఇందులో మనం చదువుకున్నాం ఏమని? పరలోకమందు. సో our blessings are stored or kept in Christ Jesus in the heavenlies. పరలోకమందు క్రీస్తు యేసు యందు, పరలోకములో ఉన్న క్రీస్తు యేసునందు మన ఆశీర్వాదముల యొక్క పరిధి కలుగు, అనగా అక్కడ ఉంది మన ఆశీర్వాదం, ఆ ఆవరణంలో ఉంది. రెండోది ద సీన్ ఆఫ్ క్రైస్ట్ ప్రెజెంట్ ఎంథ్రోన్మెంట్. రెండోది ఏమనగా, ఇంకొక ఆశీర్వాదం ఏంటనగా యేసుక్రీస్తు పరలోకమందు సింహాసనాసీనుడై ఉండుట. అది మనకు ఆశీర్వాదం. ఏ విధంగా అది ఆశీర్వాదం చూద్దాం. ఒకటేమో మన ఆశీర్వాదము క్రీస్తు యేసునందు పరలోకమందు ఉన్నది. రెండోది ద సీన్ ఆఫ్ క్రైస్ట్ ప్రెజెంట్ ఎంథ్రోన్మెంట్. క్రీస్తు యేసు సింహాసనాసీనుడై ఉండుట మనకు ఆశీర్వాదమై ఉన్నది. క్రీస్తు యేసు సింహాసనం మీద కూర్చుంటే నీకు నాకేం ఆశీర్వాదము? చదువుదాం ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుదాం ఇప్పుడు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను. చూడండి, క్రీస్తు యేసును మృతుల నుండి లేపి సమస్త
ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, ప్రతి అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రతి శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ప్రతి పరిపాలన కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక ఈ యుగమునందు మాత్రమే కాక, అనగా ఈ యుగములో కూడా అని అర్థం. ఈ యుగమే కాదు అని అర్థం ఏంటి? ఈ యుగములో కూడా ఆత్మీయ ఆశీర్వాదములు పరలోకమందు మనకి క్రీస్తు యేసునందు ఉంచబడ్డాయని ఇందులో చదువుకున్నాము. మరి అట్టి ఆశీర్వాదములు ఈ యుగమునందు మాత్రమే కాక అనగా అర్థం ఏంటి? మరి ఆత్మీయ ఆశీర్వాదం ఈ యుగమందు కూడా మనకి లభిస్తున్నాయి. ఆత్మీయ ఆశీర్వాదములు ఈ యుగమునందు లభించవలసి ఉన్నది. ఓకే, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. సో క్రీస్తు యేసుని తన కుడి పార్శ్వమున ఎందుకు కూర్చోబెట్టుకుని ఉన్నాడంటే, తండ్రి ప్రతి శక్తి కంటెను, ప్రతి అధికారము కంటెను, ప్రతి ప్రభుత్వము కంటే, ప్రతి పరిపాలన కంటే నీకు ఏమి పరిపాలిస్తుంది? నీ ఇంట్లో ఎటువంటి అల్లరి పరిపాలిస్తుంది? సైతాన్ యొక్క క్రియలు ఏ విధంగా పరిపాలిస్తున్నాయి? సైతాన్ యొక్క శోధన ఏ విధంగా పరిపాలిస్తుంది? నీ ఆఫీస్లో, నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క ఫైనాన్సెస్లో, అనగా నీ ఆర్థిక స్థితిలో, అనగా ప్రతి పరిపాలన, ప్రతి ఆధిపత్యము, ప్రతి శక్తి నీకు ఈ లోకమందు ఏ శక్తులు, ఏ అధికారం, ఏ పరిపాలన వలన నీవు బాధించబడుతున్నావో అవన్నిటి పైన ఆయన్ని పరిపాలించుటకు, ఆయన కింద వాటిని ఉంచి దాన్ని ఆయన స్వాధీనపరుచుకుని వాటిని నడిపించుటకు క్రీస్తు యేసు పరలోకమందు తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అనగా ఆయన కూర్చోవడం, ఈరోజు తండ్రి పక్కన క్రీస్తు యేసు పరలోకమందు కూర్చోవడము నీ యొక్క ప్రతి సమస్య గురించి, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ యొక్క సంఘములో, నీ యొక్క పరిచర్యలో నీవు ఎటువంటి స్థితిలో ఉన్నను ఆ ప్రతి పని పైన, సైతాను శక్తుల యొక్క అధికారము పైన, ప్రతి పాలన పైన, ప్రతి పరిపాలన పైన, ప్రతి శక్తి పైన అధికారము కలిగి ఆయన దాన్ని పరిపాలించులాగున, దాన్ని అధిగమించులాగున క్రీస్తు యేసుని మన నిమిత్తమై కుడిపార్శ్వమున కూర్చోపెట్టి ఉన్నాడు. అనగా మనకు రావలసిన ప్రతి ఆశీర్వాదమునకు ఏవేవైతే ఆటంకపరుస్తున్నాయో, ఏ శక్తులు, ఏ అధికారములు, ఏ యొక్క అపవాది తంత్రములు మన పైన అవి పనిచేస్తున్నాయో అవన్నిటినీ అధిగమించు శక్తి ఆయనకి సింహాసనం మీద కూర్చోబెట్టి దేవుడిచ్చి ఉన్నాడు. అనగా ఆయన సింహాసనం మీద కూర్చోవడము కూడా నీ యొక్క ఆశీర్వాదం నిమిత్తమే. నీ పైన ఏ శక్తి అయితే ఆవరింపజేసి నీకు బలహీనతల్లో దేవుని యొక్క మహిమ నుండి, దేవుని యొక్క కృప నుండి బయటకు వచ్చేలాగా నీ పట్ల జీవితంలో ఏమేమి తప్పిదములు చేయిస్తుందో అవి ఇక చేయించకుండా నీవు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా జీవించులాగున నడిపించుటకు ఆ అధికారం పైన, ఆ పరిపాలన పైన, ఆ యొక్క శక్తి పైన ఆయనకి శక్తి ఇవ్వబడి పరలోకమందు ఆయనకు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మూడో ఆశీర్వాదం ఏందో చూద్దాం. ఎఫెసస్లోని 2వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువుదాం. ద సీన్ ఆఫ్ అవర్ ప్రెజెంట్ ఎంథ్రోన్మెంట్ విత్ హిమ్. ఇది మూడోది ఏంటనగా, ఆయన కూర్చోవడమే కాదు, ఆయనతో పాటు మనము ఆయనతో ఆసీనులై ఉన్నాము. మనము కూడా ఆయనతో ఆసీనులై ఉన్నామనగా మనకు కూడా అట్టి అధికారము ఇవ్వబడుచున్నది. చదువుదాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. సో దేవుని వరమైనది ఏంటంటే, ఏ విధంగా అయితే మృతుల నుంచి సజీవుడిగా క్రీస్తు యేసు లేచాడో అలాగే సంఘం ఎత్తుబడి దినమందు, ఆ మహిమాన్వితమైన దినము రోజు రూపాంతరము చెందుచున్న నీవు మృతులై ఉంటే, క్రీస్తు యేసునందు మృతులై ఉంటే, నీవు కూడా మృతుల నుండి యేసు ఏ విధంగా సజీవుడయ్యాడో అదే విధముగా నీవు సజీవుడు అవుతున్నావు. ఒకవేళ నువ్వు సజీవుడిగానే ఉండిన ఎడల ఆ సమయం అందు యేసు వస్తే, సజీవుడైన నీవు కరప్షన్ అయిన నీ యొక్క శరీరము, ఈ జీవితము అనగా క్షయమైన ఈ జీవితము కలిగి ఉన్న నీవు ఇప్పుడు అక్షయమైన శరీరంను దాల్చి క్రీస్తు యేసు ఏ విధంగా అయితే
పునరుత్థానము వలన ఆయన రూపాంతరము చెందాడో, మహిమ శరీరంగా మారాడో, అటువంటి మహిమ శరీరముగా నిన్ను మార్చడమే గాక, అనగా మధ్యాకాశములో యేసు వచ్చి సంఘంను ఎత్తుకుని పైకి వెళ్ళినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు నీవు మహిమాన్వితమైన శరీరము కలిగి ఉండడమే కాక, పరలోకమందు ఆయనతో పాటు నీవు నేను కూడా సింహాసనం మీద కూర్చునే అవకాశం మనకు అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఆయనతో పాటు మనకి కూర్చోబెడుతున్నాడు. ఆయన కూర్చున్నాడు ఎందుకనగా ప్రతి అధికారమును ఆయన అధిగమించి పరిపాలించుటకు ఆయన కింద ఉంచి నడిపించే సామర్థ్యత ఆయనకి ఇచ్చింది. అదే విధముగా ఆయన ఏ విధంగా అయితే పునరుత్థానుడయ్యాడో, మనము కూడా ఆ రోజు దేవుని యొక్క మహిమాన్వితమైన శరీరము ఏ విధంగా ఆయనకు ఉండెనో అటువంటి శరీరం మనము దాల్చి పరలోకమందు క్రీస్తు యేసు పక్కన మనము కూర్చుంటాము. అనగా ఆయనకున్న అధికారము, ఆ యొక్క శక్తులపైన ఆ యొక్క డొమినియన్ అనగా ఆధిపత్యము నీకు నాకు కూడా ఇవ్వబడుతుంది. ఈ యుగమునందే కాక అనగా ఈ యుగము యందు కూడా ఏ విధంగా అయితే క్రీస్తు యేసుకి అధికారం ఇవ్వబడ్డదో ఇప్పుడు నీవు నేను కూడా ఆ అధికారము కలిగి ఉంటాము. ఎందుకనగా మనము ఒకరోజు ఆయనతో పాటు కూర్చుంటాము. సో యేసు ఏ విధంగా అయితే ఆయనకి మహిమాన్వితమైన శరీరము కలిగెనో అలాగే మనము ఒకరోజు అటువంటి శరీరము ఆలుస్తాం, అటువంటి శరీరం మనము కలిగి ఉంటాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకమందు ఆసీనుడై ఉన్న ఆయన వలన రేపు నీవు నేను ఆయన పక్కన కూర్చునే ఆశీర్వాదం మనకు వచ్చింది అంటే అర్థమేంటి? ఆయన ఈ యుగము యందు ఏ విధంగా అయితే దానికి పరిపాలిస్తున్నాడో అదే విధంగా మనము కూడా ఆయనతో ఒకరోజు కూర్చుంటామంటే ఈరోజు ఈ యుగమందు మనము అట్టి శక్తి సామర్థ్యం పట్ల ఆధిపత్యము కలిగి ఉంటాము. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం అయి ఉన్నది. ఇది క్రీస్తు యేసు అక్కడ కూర్చోకపోతే నీవు ఆయన పక్కన కూర్చోలేవు. ఎలాగైతే మనము ఎక్కడైనా బస్సులు వెళ్ళినప్పుడు కూర్చుని మన పక్కన ఎవరో వెనక రావాల్సిన వాళ్ళ కోసం కూర్చి పెడతాము, చేయి ఆపి ఉన్నారు అంటాము. అదే విధముగా యేసుక్రీస్తు ఆసీనుడైన సింహాసనము పక్కన నీకు నాకు దేవుడు ఒక సింహాసనమును, ఒక ప్లేస్, ఒక స్థానంని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇది ఒక ఆశీర్వాదము. ఇప్పుడు 4వ ఆశీర్వాదం చదువుదాం. ద లోకల్స్ ఫ్రమ్ విచ్ ఏంజల్స్ విట్నెస్ గాడ్స్ విజ్డమ్, which means the wisdom of God shall be exhibited in the church, and to witness such wisdom the angels from heaven above are yearning and want to come and join so that they would be equipped or they would be enlightened with such wisdom. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. టు ద ఇంటెంట్ దట్ నౌ unto the principalities and powers in heavenly places might be known by the church the manifold wisdom of God. అనగా దేవుని చేత మరుగుపరచబడినది పరలోకమందున్న ప్రధానులకు అధికారులకు, అనగా నువ్వు గాబ్రియల్ అయి ఉండొచ్చు, నువ్వు మికాయల్ అయి ఉండొచ్చు, నువ్వు వేల మంది దూతల మీద ఆధిపత్యం వహించుండొచ్చు. కానీ కొన్ని విషయములు దేవుడు వారికి మరుగుపరిచి ఉన్నాడు. అట్టి జ్ఞానమైన ఆ విషయములు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సంఘములో అభిషక్తుడైన తన యొక్క దాసుని వలన ఆ అభిషేకము ద్వారా దేవుని ఆత్మ ద్వారా అట్టి మరుగుపరచబడినవి తెలియపరచబడుతున్నాయి. లోకము యావత్తు తెలుసుకోవాలని సంఘములో అట్టి మర్మములు వెల్లడి చేయబడుతున్నాయి. అట్టి మర్మములు తెలియని ఆ దూత సమూహములు పరలోకమందు నుండి భూలోకమునకు వచ్చి అవి వినడానికి నేర్చుకున్నటకు ఈ యొక్క స్థానంకు రావాల్సి ఉన్నవి. వాటికి తెలియనివి, వాటికి మరుగుపరచబడినవి దీవించబడిన సంఘమైన మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు 5వది, ద రీజన్ విచ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ ప్రెజెంట్ కాన్ఫ్లిక్ట్ విత్ ఈవిల్ స్పిరిట్స్. అనగా నేడు ప్రస్తుతం మనమున్న ఈ యొక్క ప్రపంచములో
భయంకరమైన దుష్ట శక్తులు వాటి యొక్క ప్రభావముతో మనం పోరాడుచున్నాము. అందుకే పౌలు అంటాడు, వి రెస్ల్ నాట్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. మనం రక్త మాంసములతో మనము పోరాడటలేదు, కానీ మరి దేవుడితో పోరాడుతున్నాము, దురాత్మ శక్తులతో పోరాడుచున్నాము. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇందాకలు కూడా మనం చదివాం ప్రధానులు అధికారులు అని. ప్రధానులు అధికారులు అని ఎవరి గురించి రాయబడ్డదంటే పరలోకమందున ప్రధానులు అధికారులు అనగా పరలోకంలో ఉన్న దూత సమూహము. ఇక్కడ ప్రస్తావించున్న ఈ యొక్క ప్రధానులు అధికారులు ఎవరనగా వారు కూడా ఒకప్పుడు దూతలే, కానీ లూసిఫర్తో పాటు వాడిని వెంబడించి దేవుణ్ణి తిరస్కరించి దేవుడి స్థానంను పోగొట్టుకున్న పడిపోయిన ఆ దూత సమూహము. వాళ్ళు అధికారులుగాను ప్రధానులుగాను వాయుమండలంలో వారు సంచరిస్తున్నారు. వారితో మనం పోరాడుచున్నాము. మనమేమో శరీరము కలిగిన వారము. శరీరులైన మనము శరీరులతో యుద్ధం చేయగలమేమో కానీ ఆత్మ సంబంధమైన ఆత్మదేహము కలిగి ఉన్న ఆ యొక్క దూత సమూహము, ప్రధానులు, పరిపాలకులు, అధికారులు అని వాయుమండలంలో ఉన్న వారితో ఏ విధంగా మనం యుద్ధం చేయగలము? మనం అట్టి యుద్ధంలో ఉన్నామని పౌలు చెప్తున్నాడు. మనము శరీరులతో అనగా మనకి పలానా ఒక ఆయనతో చాలా వైర్యం ఉంది, మనము ఎంత మంచి చేసినను ఆయన గ్రహించక దాన్ని వ్యతిరేకంగా ఉంటాడు. మనకి వ్యతిరేకంగా మన సంఘమునకు, మన విశ్వాసమునకు, మన పనికి, మన కుటుంబమునకు, మన ఉద్యోగములో, మన యొక్క ఫైనాన్స్లో ఎక్కడో ఒక దగ్గర ఒకటితో చాలా మనకి గొడవ ఉంటుంది. మనము ఎంత తప్పించుకోవాలనను వాడు మనకి మేకులాగా ముళ్ళులాగా నిల్చుండి ఉంటాడు. మనం అనుకుంటున్నాము అది వానితో మనకి గొడవ అవుతుంది అని. వాడికి మనమంటే ఇష్టం లేదు కనుక మనతో ఈ విధంగా వాడు అనగా మనకి వానికి ఒక వైర్యం ఉంది అని మనం అనుకుంటాము. కానీ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అనగా మనము రక్త మాంసములతో మనం యుద్ధము చేయట్లేదు, అనగా మనుషులతో మనం యుద్ధం చేయట్లేదు. మన యుద్ధము వారితో జరుగుచున్నప్పటికీ వారిని మనమేమనకూడదు. ఎందుకనగా వారు మనతో యుద్ధము చేయుటకు వారు దురాత్మ యొక్క సమూహముతో ప్రేరేపించబడి నడిపించబడి వారి యొక్క తోలి బొమ్మల వలె వారు ఉపయోగించబడుతున్నారు. అనగా ఇప్పుడు వారు నీతో యుద్ధము చేయకుండాలంటే వారిని నడిపించుచున్న ఆ నాయకులు, ఆ పరిపాలకులతో యుద్ధమై ఉన్నది. సో అట్టి యుద్ధమును కూడా నీవు చేయవలసి ఉన్నది. మరి మనమైతే వాయుమండలంలోకి ఎగరలేము, ఆత్మ యొక్క సంబంధమైన ఆ దూత సమూహంతో యుద్ధం చేయలేము. ఏ విధంగా అట్టి యుద్ధము మనము జయించగలము? అందుకే దానియేలు గ్రంథములో ఈ విధంగా రాయబడి ఉన్నది. దానియేలు యూఫ్రటీస్ నది యొద్దకు వెళ్ళి సుమారు 85 నుంచి 90 సంవత్సరాల వయసు ఉంటుందని శాస్త్రవేత్తలు అంటారు. సో అట్టి వయసులో అల్పాహారము తీసుకుని, ఎందుకనగా ఆ వయసుకి బహుశా ఆయనకి ఆ శక్తి లేనందుకు ఇష్టమైన ఆహారం తినలేక కొంచెం ఆహారం తింటూ ఆయన ప్రార్థన చేశాడు. ఒకటో రోజు ప్రార్థన చేశాడు, జవాబు రాలేదు. రెండో రోజు చేసేట రాలేదు, 10వ రోజు చేసేట రాలేదు. ఈ విధముగా 21 దినములు ఆయన యూఫ్రటీస్ నది యొద్దకు ప్రార్థన చేస్తున్నాడు. యూఫ్రటీస్ నదికి ప్రార్థన చేస్తుండగా 21వ దినము రోజు ఒక దూత ఆయనకి ప్రత్యక్షమై ఆయనతో దేవుని మాటని, దేవుని యొక్క ఆన్సర్ని ఆయనకు అందింపజేస్తుంది. ఏమంటుందనగా, ఓ దానియేలు, నీవు చేసిన ప్రార్థన, మొట్టమొదటి రోజు చేసిన ప్రార్థన ఆ రోజే దేవుడు విన్నాడు. సో మనం ఏమనుకుంటాము, దేవుడు విని 21 దినముల తర్వాత దానియేలుకి ఆన్సర్ ఇచ్చాడని. కానీ ఆ దూత చెప్తుంది ఏమని, నీ ప్రార్థన ఏ రోజైతే విన్నాడో ఆ రోజే దేవుడు తన యొక్క జవాబుని నాకు అందింపజేసి నీకు తీసుకురమ్మని పంపించాడు. కానీ నేను వచ్చిచుండగా, దేవుని యొక్క సమక్షము నుండి నేను నీ యొద్దకు వచ్చిచుండగా, పర్షియా దేశము యొక్క రాకుమారుడు నన్ను అడ్డుకొని నాతో యుద్ధము చేసి ఉన్నాడు. 21 దినముల నుండి నేను ఆయనతో యుద్ధము చేస్తూనే ఉన్నాను. 21 దినముల వరకు నేను ఆయనతో యుద్ధము చేస్తున్నాను, కానీ నేను వాణ్ణి ఓడగొట్టి నేను రాలేకపోయాను. మా యుద్ధము 21 దినములు నడుస్తూనే ఉంది. 21 దినములు నీ ప్రార్థన కింద నడుస్తుంది. 21 దినములు దేవుని దూత నీ నిమిత్తమై నీకు రావాల్సిన ఆశీర్వాదము, నీకు రావాల్సిన జవాబు తెచ్చుటకు అది యుద్ధం చేస్తున్నది.
ఎప్పుడైతే 21 దినములు నీవు ప్రార్థన చేస్తున్నావో అప్పుడు మిఖాయేలను దేవుని యొక్క దూత వచ్చి, మిఖాయేలను ప్రధాన దూత దేవుని యొద్ద నుంచి వచ్చి వానితో వ్యాజ్యం ఆడుచుండగా నన్ను విడుదల కలిగించినప్పుడు ఆ యొక్క యుద్ధము నుండి నేను బయటికి వచ్చి నేడు నీ యొద్దకు ప్రత్యక్షమయ్యాను. ఇదిగో నీవు అడిగిన సమస్య యొక్క సమాధానము దేవుడు మొట్టమొదటి రోజే ఇచ్చి ఉన్నాడు. అనగా మనం అనుకుంటాం ఇంకా దేవుడు ఇవ్వలేదు. దేవుడు నీవు ప్రార్థన చేసినప్పుడు, ఈరోజు నేను చిన్నపిల్లలకి క్వైర్లా సిద్ధపరుస్తున్నాను. వారికి ఒక మాట చెప్పాను. వాళ్ళందరూ 8, 10, 12 సంవత్సరాల పిల్లలు. వాళ్ళకి అన్నాను, మీ మమ్మీకి ఒక చిన్న బేబీ పుట్టింది, నీవు స్కూల్కి వెళ్ళి వచ్చావు, నీకు 8వ సంవత్సరం 10వ సంవత్సరం, మమ్మీ ఆకలేస్తుంది, అన్నం పెట్టు ప్లీజ్, బాగా ఆకలేస్తుంది అన్నాడు. నీకు అన్నం పెడదామని వెళ్ళినప్పుడు సడన్గా చిన్న పాప ఏడుస్తుంది ఆకలికి. మీ అమ్మ ఎవరికి పెడుతుంది, నీకా చిన్న పాపకా? అందరూ చిన్న పాపకే పెడుతుంది అని అన్నారు. ఎందుకు? నీకు కూడా ఆకలేస్తుంది కదా, నీకు కూడా అమ్మే కదా, అయినా చిన్నదే కదా, ఫస్ట్ దానికే పెట్టాలి. నువ్వేమంటావు? నాకు ముందు పెట్టమంటావా? ఆకలేస్తుందని చిన్న పాపను పెట్టమంటావు. లేదు, చెల్లెకో తమ్ముడికో పెట్టమంటాను. ఏ విధముగా చిన్నపిల్లలకి మనము ప్రాధాన్యత ఇస్తామో అలాగే మనము ఆయన పిల్లలై ఉన్నాము. కాబట్టి మనం చేసిన ప్రార్థన యొక్క ఆన్సరు దేవుడు నెలల కొలది సంవత్సరాల కొలది ఉంచాడు. వెంటనే దేవుడు ఆన్సర్ ఇస్తాడు. కానీ అది రావడానికి మాత్రము సమయం ఎందుకు పడుతుందనగా, నీవు నీతో వ్యాజ్యమాడుటకు ఈ వాయుమండలంలో భయంకరమైన కొన్ని కోట్ల దూత సమూహములు కలవు. అవి ఆ దూత సమూహములు నీ యొక్క ఆన్సర్ రాకుండా ఆ తెచ్చుచున్న వర్తమానికులను ఆపి వాటితో వ్యాజ్యమాడుతుంది. నీవు ఎంత గట్టిగా ప్రార్థన చేస్తే, నీవు ఎంత ఎడతెగక ప్రార్థన చేస్తే అంత పైనుంచి దేవుని యొక్క దూతలు వచ్చి ఆ యుద్ధంలో పాల్గొంటాయి. సో నీ వర్తమానము నీకు దేవుడు వినిన వెంటనే, అమ్మా ఆ చిన్న పాప ఏడ్చినప్పుడు ఏ విధంగా తల్లి ముందు ప్రాధాన్యత చూపుతుందో అలాగే తన పిల్లలైన మనము, క్రీస్తు యేసు యొక్క పిల్లలైన మనము ఎప్పుడైతే మనం తండ్రి అబ్బా అని అంటామో వెంటనే దేవుడు దానికి ఆన్సర్ ఇస్తాడు. కానీ అట్టి ఆన్సర్ నీ దగ్గరికి నా దగ్గరికి రావాలనగా మన యొక్క దేశంలో భయంకరమైన విగ్రహారాధన ఉంది. భయంకరమైన దూత సమూహములు వారు ఆక్రమించుకుని ఉన్నారు. ఇది మీకు అర్థం అవ్వాలంటే మీకు పరలోకము, మొదటి పరలోకము, రెండో పరలోకము, మూడో పరలోకం అనే విషయం మీకు అర్థం అవ్వాలి. సో మొట్టమొదటి పరలోకము పరదేశ్ అనే స్థలం ఉండేది. ఇది భూగర్భంలో ఉండేది, అనగా భూమిలో పాతాళంలో ఉండేది. ఆ పాతాళంలో 2 భాగములుగా ఉండేది. కింద భాగంని హేడీస్ అని పిలిచేవారు, పైన పరదైషు అని పిలిచేవారు. ఈ పరదైషులో యేసుక్రీస్తు చనిపోయి పునరుత్థానుడై వెళ్ళిన వరకు ఆనాడు దేవుని యందు విశ్వాసముతో జీవించిన భక్తులందరూ ఈ పరదేశిలో ఉండేవారు. ఎప్పుడైతే యేసు పునరుత్థానమై వెళ్ళిపోచున్నాడో అప్పుడు ఈ పరదేశికి వచ్చి పైకి వెళ్ళిన వాడే భూగర్భంలోకి వెళ్ళి ఉన్నాడని చెప్పి ఉన్నది. సో ఆ విధముగా ఆయన కిందకొచ్చి ఈ పరదేశంలో ఉన్న దేవుని యొక్క జనాంగమైన వారందరినీ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి 3వ పరలోకం తీసుకెళ్ళాడు. ఇది మొదటి పరలోకంగా ఉండేది. ఇప్పుడు ఆ పరదేశ యావత్తు ఖాళీ అయిపోయి, ఎందుకనగా హేడీస్లో స్థలం సరిపోదు, అన్ని కోట్ల మంది లక్షల మంది నరకంలో త్రోయవేయబడతారు. జనాభం ఏ విధంగా అయితే పెరుగుతుందో అలాగే పాపం పెరుగుతుంది. పాపం వలన చనిపోయిన వారందరూ ఆ స్థలంలో ఉంచబడతారు. కనుక క్రీస్తు యేసు పునరుత్థానుడైనప్పుడు పరదేశంలో ఉన్న ఈ యొక్క పైనున్న భాగంలో ఉన్న మనుషులు, ఒకసారి ఇదే విషయము యేసుప్రభువు చెప్తాడు. ఏమని? పేదవాడైన లాజరు మరియు ధనికుడైన వాడి గురించి. పరలోకం నుండి వాడు నీలి చిలుకలు వేస్తే కిందకి ఎట్లా వస్తుంది? అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ చెప్పలేదు, ఐజాక్ న్యూటన్ పుట్టలేదు కనుక వారికి తెలియదు అంటారా? కాదు. వీరందరూ ఆ యొక్క భూగర్భంలోనే ఉండేవారు. పైనున్న భాగము పరదేశుగా, కిందున్న భాగము హేడీస్గా, నరకముగా. ఈ నరకము తాత్కాలికమైన నరకము. ఓకే, ఈ నరకంలో ఆ ధనికుడు ఉన్నాడు. పైన దీన్నే ఏబ్రహామ్స్ బూజం అన్నారు, అనగా అబ్రహాం యొక్క రొమ్ము అని పేరు, పరదేశు అని పేరు, మొదటి పరలోకం అని కూడా దీని అంటారు.